మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ తో విద్యా ప్రమాణాలు మరింత మెరుగవుతాయని సౌత్ టీడీపీ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ తెలిపారు. దేశంలో ప్రప్రథమంగా భారీ ఎత్తున మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ తో విద్యా ప్రమాణాలు మరింత మెరుగవుతాయని సౌత్ టీడీపీ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ తెలిపారు. దేశంలో ప్రప్రథమంగా భారీ ఎత్తున మెగా పీటీఎంను రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. సౌత్ నియోజకవర్గ పరిధిలోని 29వ వార్డులో గల ప్రకాష్ రావుపేట స్కూల్లో వార్డు కార్పొరేటర్ ఉరుకుటి నారాయణ ఆధ్వర్యంలో శనివారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సౌత్ ఇన్ఛార్జి సీతంరాజు సుధాకర్, కార్పొరేటర్ ఉరుకుటి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ అహిర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. దీనిలో భాగంగా మెగా పీటీఎంను నిర్వహిస్తున్నామన్నారు. ఇటువంటి సమావేశం నిర్వహించడం దేశంలో మొట్టమొదటిసారన్నారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం విద్యా ప్రమాణాలు మెరుగుపరచడమేనన్నారు. అటు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధితో పాటు విద్యార్థుల విద్యా ప్రగతిని మరింత పెంచడానికి ఈ సమావేశం ద్వారా వీలు కలుగుతుందన్నారు. ఇటువంటి సమావేశాలు నెలకొకసారి నిర్వహించుకోవాలని, దీనివల్ల తమ పిల్లల చదువుతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల నిర్వహణ తీరు తల్లిదండ్రుల ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతున్నారన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కండిపల్లి సతీష్ కుమార్, చొల్లంగి శేఖర్, పల్లా రాధలక్ష్మి, కొండలరావు, ఉమ్మి కిషోర్, అప్పలరాజు, వెంకట్, గౌతమ్, చిన్న, సుమతి, దేవి, భారతి మరియు గ్రామస్తులు కిలని అప్పారావు, సరిపల్లి వెంకటరమణ, కోరాడ శివ, గుమ్మడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖ మార్చులు, ఐటీ శాఖ మార్చులైన మా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఫస్ట్ టైం చరిత్రలో ఇన్ని వేల లక్షల మంది స్టూడెంట్స్ తాలూకా తల్లిదండ్రులతో పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది ఒక కార్పొరేట్ స్కూల్స్లో పెద్ద పెద్ద విద్యా సంస్థల్లో నడిచేది. కొత్తగా ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించడం జరిగింది. దాన్ని ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో టీచర్లు తల్లిదండ్రులను ఆహ్వానిస్తూ వారితో మంచి చెడ్డలు పంచుకుంటూ విద్యార్థుల తాలూకా ప్రవర్తన, వారి తాలూకా చదువు గురించి చర్చిస్తూ వారితో కలిపి భోజనం చేసే కార్యక్రమం నిజంగా ఇది రోల్ మోడల్గా ప్రతి రాష్ట్రానికి నిలుస్తుందని, ఇలాగే ఈ కార్యక్రమం కొనసాగితే పిల్లల తాలూకా లోటుపాట్లు తల్లిదండ్రులకు తెలుస్తాయి. విద్యాబోధన ఏ రకంగా ఇంట్లో కూడా చేయాలి, ఓన్లీ స్కూల్లోనే కాకుండా ప్రాక్టీస్ని మించింది ఏది లేదు. సో ఇలాంటి సూచనలు, సలహాలు ఉపాధ్యాయుల ద్వారా తల్లిదండ్రుల ద్వారా వాళ్ళ పిల్లల తాలూకా గ్రీవియన్సెస్ ఉపాధ్యాయులకి తెలిసి ఇద్దరికి మ్యూచువల్గా ఇది ఒక బంధం ఏర్పడుతుంది. దాని కాలక్రమేణా ఇది ఒక మంచి భవిష్యత్తుకి పిల్లలకి దారితీస్తుందని ఆశిస్తూ నాకు మంచి అవకాశం ఇచ్చిన మన హై స్కూలు హెడ్ మాస్టర్ గారికి మరియు ఇతర పెద్దలందరికీ కూడా, మా తాలూకా నాయకులు, మహిళా నాయకులు, రాధమ్ గారు, వీళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అంటే ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఈ యొక్క కటౌట్లు కానీ, పాంప్లెట్స్ కానీ ఎటువంటి రాజకీయ నాయకులు ఫోటోలు లేకుండా ఒక సామాన్య కార్యక్రమంగా చదువు అంటే చదువులాగే నిజంగా చేపట్టడం అనేది రాష్ట్రంలో కాదు దేశంలోనే మొట్టమొదటి కార్యక్రమం. నాకు తెలిసి నా రాజకీయ అనుభవంలో ఇదే ఫస్ట్ మీటింగ్ నేను ఈ విధంగా చూడడం. ఎందుకంటే ఒక ఫ్లెక్సీ కానీ, ఒక పాంప్లెట్ కానీ రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా పేరెంట్స్ తాలూకా పిల్లలు, ఉపాధ్యాయులు, న్యూట్రల్గా ఉండే రాజకీయ నాయకుల్ని పిలిచి వాళ్ళకి బోధించడం అనేది ఇదే ఫస్ట్ మీటింగ్. చాలా చక్కగా జరిగింది. పిల్లలకి ఏ విధంగా అయితే పాఠాలు ఉపాధ్యాయులు చెప్తున్నారో అదే విధంగా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ఏ విధంగా తీసుకోవాలి, తీసుకోకపోతే పిల్లల తాలూకా చెడు అలవాట్లకి ఏ విధంగా దగ్గర అవుతారు, తీసుకుంటే ఏ విధంగా దూరం అవుతారు అని నీట్గా మొత్తం అందరం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల పిల్లలు చదువుతో పాటు స్పోర్ట్స్, చెడు అలవాట్లకి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా గవర్నమెంట్ స్కూల్ తయారవుతున్నాయంటే ఇలాంటి కార్యక్రమాలు చేయబట్టే. ఎందుకంటే ఈరోజు ఈ చుట్టుపక్కల ఏ ప్రైవేట్ స్కూల్ కూడా విశాఖ జిల్లాలో ఏ ప్రైవేట్ స్కూల్ కూడా పనికిరాదు.
ఎందుకంటే అంత ధీటుగా ఈరోజు నా వార్డులో మన గవర్నమెంట్ స్కూళ్ళు మున్సిపల్ స్కూళ్ళు ఉండబట్టి ఈరోజు 100కి 100% ఐఐటి 3 స్టూడెంట్స్ కొట్టారు. అంటే ఒక సామాన్య మున్సిపల్ స్కూల్లో చదువుతూ ఐఐటి 3 స్టూడెంట్స్ కొట్టారు అంటే ఆషామాషి విషయం కాదు. అంటే ప్రైవేట్ స్కూల్స్కి కేవలం ఏదో అక్కడ విద్య బాగా చెప్తారు, ఫీజులు ఎక్కువగా ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్లో ఏమీ ఉండదు అని పేరెంట్స్ తాలూకా అలాంటి సందేహాలు అపోహలు ఉండకూడదనేసి ఇలాంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి తేడా ఏంటంటే సార్, గవర్నమెంట్ స్కూల్లోనే ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు సార్. ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా గవర్నమెంట్ స్కూల్లోనే డిఎస్సి రాసి దాని ద్వారా వచ్చినటువంటి టీచర్స్ ఉంటారు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. తల్లిదండ్రులుగా వాళ్ళ కోఆపరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ విషయం తెలియజేయడానికే ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ ప్రవేశపెట్టింది.